నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిన్నటిదాకా బీసీల కోసం బీసీ రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాగానే సో మొత్తం కూడా అన్ని పార్టీలు ఏకమై అన్ని పార్టీలు ఒకటేసారి జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉన్నాయి. చూద్దాం, మరి ప్రజలను అడిగి తెలుసుకుందాం ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది ముఖ్యంగా ప్రజలను అడిగి తెలుసుకుందాం. నా పేరు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మనకి బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది ఇక్కడ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉన్నది టఫ్ కాంపిటీషన్ ఉంది. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? రూలింగ్ పార్టీ ఉంటే పని అవుతాయి. ఇక్కడ కాంగ్రెస్ ఉంటే పని అయిపోతాయి. ఇప్పుడు రూలింగ్ పార్టీ లేదు కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు అంటే కాంగ్రెస్ వస్తాయి. కాంగ్రెస్ నుంచి ఎవరెవరు ఇక్కడ వస్తుంటారు? ఇక్కడ అందరూ చెప్తున్నారు నవీన్ యాదవ్ అని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఏం డిసైడ్ చేస్తారో వాళ్ళకి తెలుసు. ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్ మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి, మీ డివిజన్కి సంబంధించి ఎట్లా ఉంది డెవలప్మెంట్? ఉన్నాయి, కొన్ని చేసినారు, కొన్ని ఇంకా పెండింగ్ ఉంది. ఇక్కడ ఓవైసీ గ్రౌండ్ ఉంది కదా, అక్కడ చెత్త అక్కడే వేస్తున్నారు అందరు సొసైటీ మొత్తం. అది కూడా క్లీన్ కాలేదు, క్లీనింగ్ లేదు. బీఆర్ఎస్ చేసినాయి, కొంచెం పని మంచి చేసినాయి, గ్రౌండ్లు కట్టినారు చేసినారు. ఇంతకుముందు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నాడు కదా మాగంటి గోపీనాథ్. అవును, ఆయన డెవలప్మెంట్, ఆయన వర్క్ ఎట్లా ఉంది? చాలా పని అయితే ఆ కాలనీలో అయింది. అది కాలనీ ఓల్డ్కి మంచి చేసినారు, స్లమ్ ఏరియాస్కి చేయలేరు అంతే. ఇప్పుడు ఎవరు నవీన్ యాదవ్? ఇప్పుడు నవీన్ యాదవ్ వస్తే అప్పుడప్పుడు మీ డివిజన్కి వస్తుంటాడా? ఇప్పుడైతే రాలేదు, వస్తారు. ఓకే, కలుస్తారు. వర్షాలు వచ్చినప్పుడు లేదంటే ఏదైనా పని ఉంటే ఖచ్చితంగా వస్తాడు. ఓకే. బీజేపీ నుంచి ఎవరైనా వస్తున్నారా? బీజేపీ అయితే ఇక్కడ కాంపిటీషన్ లేదు, బీజేపీ అస్సలు లేవు. బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉంది ఇక్కడ, బీజేపీ ఇక్కడ రన్నింగ్లో లేదు. ఒకవేళ ఇప్పుడు నవీన్ యాదవ్ కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే గెలుస్తారా కాంగ్రెస్ నుంచి? 50-50 అయిపోతాయి ఎలక్షన్. ఓకే, నవీన్ యాదవ్ వస్తే 70% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే జనాలు మొత్తం యంగ్స్టర్స్ సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి. నవీన్ యాదవ్ యంగ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు లేడీస్ ఉంది, ఆమె వస్తాయో ఏమో, లేడీస్కి సోచనా పడతా దానిలో. ఎట్లా ఉన్నాయి పథకాలు? కాంగ్రెస్ పథకాలు ఎట్లా ఉన్నాయి? మంచి ఉన్నాయి, వస్తున్నాయి, చాలా మంచి వస్తే పని చేయాలి. మొహమ్మద్ ఆజం. ఓకే, ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి మీకు. ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇక్కడైతే 10 years నుంచి టీఆర్ఎస్ ఉంది. అవును, మాగంటి గోపీనాథ్ అతను బాగా చేసినాడు. చేసిందా? ఇప్పుడైతే అతను లేడు కదా, వైఫ్ పోటీ చేస్తుంది. కానీ ఇప్పుడు క్రేజ్ అయితే నవీన్ యాదవ్ది ఉంది. యూత్లో మంచి పేరుంది. నవీన్ యాదవ్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ లోకల్ బస్తీ ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీ ఇవ్వాలి, వాళ్ళు చేస్తారు పని. వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళు కూడా చూపిస్తారు కదా, ఇది ఉంది. ఒక ఎమ్మెల్యే అన్నీ చూడకుంటాడు. బస్సు లీడర్ పోతే అది ఇది పని ఉంటుంది కదా, ఆ పనులు చూపిస్తే వాళ్ళ త్రూ పని అవుతాయి. అట్లా అన్ని బస్తీకి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు కదా, వాళ్ళకు చాలా తెలిసి ఉంటుంది కదా, అట్లా ఉంటుంది పని. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గ్యారంటీస్ ఇచ్చారు కదా? అవును, వస్తున్నాయా? గ్యారంటీ అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇచ్చినారు ఆఫర్, ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు మీకు కరెంట్ ఫ్రీ వస్తుందా? 200 యూనిట్స్ నాకు వస్తలేదు, మాకు లేదు. రేషన్ కార్డు వచ్చింది, ఒక్క పని మంచి జరిగింది. నాకు న్యూ రేషన్ కార్డు వచ్చింది మొన్ననే, ఆ పని అయితే మంచి జరిగింది. అది అన్న నమస్తే, ఏం పేరు అన్న? నా పేరు మహమ్మద్ ముస్తఫా అలీ, నేను సంజయ్ నగర్ ప్రెసిడెంట్, ఎంఐఎం ప్రెసిడెంట్. ఓకే, జూబ్లీ హిల్స్లో బైపోల్ రాబోతుంది. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందంట? బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ?
ఇక్కడైతే ఇప్పుడు ఎవరు వస్తారో అది అయితే తెలియదు. మా పార్టీ కూడా ఉంది, ఇంకా మా బ్యారిస్టర్ అసదుద్దీన్ అవైసీ సార్ కూడా ఇంకా డిసైడ్ చేయలేరు. చేసిన తర్వాత హైకమాండ్ నుంచి ఏం ఆర్డర్ వస్తుంది దానికి చూసి మనం పని చేయాలి. ఓకే, ఎట్లా ఉంది డెవలప్మెంట్ ఇక్కడ? ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఏం లేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉండే, ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు. నేను ఎర్రగడ్డ డివిజన్లో ఉంటాను, ఇప్పుడు దాకా ఏమైనా పని అయింది అది మా అసదుద్దీన్ అవైసీ లెటర్ మీద ఎమ్మెల్సీ ఇంకా ఎమ్మెల్యే వాళ్ళ మీద మొత్తం పనులు అయిపోయినాయి. ఈ మొత్తం శాంక్షన్ ఆర్డర్స్లో ఉన్నాయి. ఇది మొత్తం శాంక్షన్ ఆర్డర్ మొత్తం మేము పోయి చేసుకొని వస్తాం. దాని తర్వాత ఎమ్మెల్యే గోపీనాథ్ ఏమో ఇక్కడ వచ్చి ఉట్టి ఇనాగ్రేషన్ కోసం ఇక్కడ స్లమ్ బస్తీకి వస్తుండే ఇప్పుడు దాకా. కానీ డెవలప్మెంట్ ఈ 10-15 సంవత్సరాల్లో మాగంటి గోపీనాథ్ తప్ప ఎవరు చేయలేదు. మా ఏరియాలో అయితే ఎవరు డెవలప్మెంట్ గురించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ రాలేరు. మా కార్పొరేటర్ ఇక్కడ ఉండే మహమ్మద్ షరీఫ్ వాళ్ళ భార్య ఉండే ఇక్కడ, వాళ్ళ టైం చాలా ఇక్కడ పని అయింది. ఎమ్మెల్యే గోపీనాథ్ ఇప్పుడు ఇక్కడ రాలేడు, ఈ పబ్లిక్కి ఎప్పుడు అడగలేడు ఏం పని ఉంది, ఏం జరుగుతుంది, ఏం కావాలి ఈ పబ్లిక్కి. ఉట్టి అయిన పని ఒక్కటే ఉండే, ఇక్కడ మైనారిటీస్కి తీసుకొని ఎస్సీ బీసీ వాళ్ళకి తీసుకొని అక్కడ పోయి కుక్కర్లు గిఫ్ట్ ఇవ్వాలి, చీరలు గిఫ్ట్ ఇవ్వాలి, అంతే అయిన పని, ఏం లేదు. చిన్న చిన్న మీరు చెప్తున్నట్టు సరే డెవలప్ చేయలేదు అంటే మరి 3 సార్లు ఎట్లా గెలిచినట్టు డెవలప్ చేయకపోతే? ఆయన ఏం చేస్తుండే, ఆయన ఎలక్షన్ వస్తుండే ఈ కొంచెం వీళ్ళకి తీసుకొని పబ్లిక్ తీసుకొని ఉట్టి ఒక టిఫిన్, ఒక చీర, ఇంకా కుక్కర్ అంతే ఇస్తాడు. పబ్లిక్కి ఎలక్షన్ ముందులో ఇది ఇచ్చి ఇట్లా ఈ పనులు చేస్తాం. ఇట్లనే అయింది. ఇంతకుముందు కూడా ఇట్లనే జరిగింది. 2019లో కూడా అట్లనే అయింది. ఇప్పుడు ఆయన ఇక్కడ డెవలప్మెంట్ ఎర్రగడ్డ, నేను బాలాజీ స్వర్ణాపురి కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ దగ్గర నుంచి నాలది చాలా పెద్ద ఇష్యూ ఉంది. ఇక్కడ నీళ్ళు వస్తే 500 ఇల్లు ఉన్నాయి, మొత్తం లోపట వస్తాయి. నా దగ్గర మొత్తం ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ కాలేదు. నేను మాగంటి గోపీనాథ్ వాళ్ళ ఆఫీస్కి పోయి ఆయనకి చెప్పినా, నేను ఇట్లా పని ఉంది, మా ఏరియాలో చాలా ప్రాబ్లం అవుతుంది, ఇంట్లో మొత్తం నీళ్ళు వస్తున్నాయి, ఎట్లా చేయాలి అది అని చాలా సార్లు పోయి చెప్పినా నేను. అయితే ఆయన ఏం రెస్పాన్స్ ఇవ్వలేడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ లోపల పెట్టి ఇల్లీగల్ పనిని ఇంతకుముందు కూడా చేపించడానికి పోయిండు, కానీ ఆ పని కాలేదు. ఆ నాల అట్లనే పెండింగ్ ఉంది. మీరు కింద పోయి చూడొచ్చు, చాలా పెద్ద నాల ఉంది. అది లక్ష్మీ ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ దాకా పెద్ద పని ఉంది, పెద్ద ఇష్యూ ఉంది. ఇప్పుడు దాకా కాలేదు, ఒక్క పని చేయలేదు. ఇక్కడ కూడా మా దగ్గర పని అవుతుంది కదా, మేము లోకల్ లీడర్స్ ఇక్కడ కలిసి ఏమేమి పని ఉన్నాయి మా దగ్గర చూసుకొని దారుసలాం పోయి అసదుద్దీన్ అవైసీ సార్తో లెటర్ తీసుకొని మేము పోయి ఈ వర్క్ ఉందని మేము అక్కడి నుంచి చేయించుకుంటాం. దాని తర్వాత అయిపోయిన తర్వాత పని శాంక్షన్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే గోపీనాథ్ ఇక్కడ వచ్చి ప్రోటోకాల్గా నేను ఎమ్మెల్యే ఉన్నాను అని రిబ్బిన్ కట్ చేయడానికి అంతనే వచ్చిండు. ఇక్కడ ఏం పని చెయ్యాలని స్లమ్ బస్తీస్కి అయితే ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో ఎట్లా ఉంది పరిపాలన? ఏ 2 సంవత్సరాలు వచ్చి 2 ఇయర్స్ అవుతుంది దగ్గర. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్కి వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు నాకు కావాలని ఏం చేస్తారు? ఇప్పుడే నాకు తెలిసింది నిన్న అంట ఈ ఎర్రగడ్డ దగ్గర కబ్రస్థాన్ ల్యాండ్ కోసం పెద్ద ఇష్యూ అది అయింది. ఏం మైనారిటీస్కి ఏమనుకుంటున్నారు? ఆడుకుంటున్నారా మైనారిటీస్కి తీసుకొని? ఇట్లా అవుతుందా? నేను పోయినాను, నేను వచ్చినాను, గోళ పలగొట్టినాను, ముస్లిమ్స్ వాళ్ళకి నేను కబ్రస్థాన్ ఇచ్చినారా అని అడుగుతున్నాను. ఇచ్చినారా? ఇప్పుడు పొద్దుగాల మా ఏరియాలో ఒక డెత్ అయిపోయింది. నేను చెప్పిన మా పెద్దోళ్ళకి అక్కడ తీసుకొని వస్తా, లే గజెట్లో పేపర్ రాలేదు, ఇంకా అది మొత్తం కాలేదు, మళ్ళీ ఎందుకు వచ్చిండ్రు? మళ్ళీ ఇక్కడ ఈ సంబంధించిన ఓట్లు ఎన్ని ఉంటాయన్న ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో? మా దగ్గర అయితే ముస్లిం సంబంధించిన ఓట్లు 1,25,000 ఉంది. ఓకే, అంటే మేజర్గా ఇంపాక్ట్ చూపించే అవకాశం చాలా మెజారిటీ ఓట్ ఉంది ఇక్కడ. మైనారిటీస్ ఆ మైనారిటీస్ ఓట్కి తీసుకొని ఎప్పుడు 5 సంవత్సరంలో ఎవరైనా వస్తే ఆయన ఆడుకుంటాడు మైనారిటీ ఓట్ల నుంచి. ఇప్పుడు దాకా మాగంటి గోపీనాథ్ ఉండే, ఆయన కూడా ఏం పని చేయలేడు. ఉట్టి టిఫిన్ డబ్బాలు ఇవ్వాలి, కుక్కర్ డబ్బాలు ఇవ్వాలి, అంతగా మాగంటి గోపీనాథ్ వాళ్ళ దగ్గర ఉన్నారు కదా, చెత్త బండిలు ఉన్నాయి. కానీ కొంతమంది నిజంగా ఇప్పుడు సునీత గారికి ఇచ్చారు వాళ్ళ సతీమణికి, సో సానుభూతి ఓట్లు కావచ్చు, అటు కేసీఆర్ పరిపాలన వర్సెస్ రేవంత్ రెడ్డి పరిపాలన పోలిస్తే కేసీఆర్ పరిపాలన బాగుంది కాబట్టి కేసీఆర్కి వేస్తారనే వాదనలు వినబడతా ఉన్నాయి. సానుభూతి ఓట్లు వస్తాయనే వాదన వినబడుతుంది. పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది, మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు పబ్లిక్ ఏమో ఎవరు మంచోడు ఉన్నారు ఆయనకే ఓటు ఇస్తారు, ఎవరికి ఇయ్యరు. ఇప్పుడు
ఎవరికి ఇయ్యరు. ఇక్కడ ప్రజలు మీరు గ్రౌండ్ లో తిరుగుతున్నారు, మీరు గ్రౌండ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలు అదే చూస్తున్నారు కదా. ఇప్పుడు మేము మైనారిటీస్ అయితే డిసైడ్ చేసుకున్నాం, ఎవరు మంచి క్యాండిడేట్ ఉన్నాడు మన స్లమ్ ఏరియాకి చూస్తాడని డెవలప్మెంట్ చేస్తాడని ఆయనకే ఓటు ఇవ్వాలని మేము మొత్తం డిసైడ్గా ఉన్నాము. ఇక్కడ లీడర్ల పరిస్థితులు అంటే లీడర్ల ఏదైనా సమస్యలు, ఇక్కడ వాటర్ కావచ్చు, వర్షాలు పడ్డప్పుడు కావచ్చు, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వస్తారా లీడర్స్? ఎవరు టీఆర్ఎస్ దగ్గర నుంచి ఎవరు లీడర్స్ రారు, ఎవరు ఇక్కడ నుంచి పోరు. మేము లోకల్గా ఉన్నాము, మేమే వస్తాం, మేమే పోతాం. మీరు గ్రౌండ్లో ఉన్నారు కదా, మీరు కూడా పోయి అందరికీ అడగండి, వాళ్ళు కూడా చెప్తారు. ఇక్కడ బీజేపీ ఏమన్నా పోటీ ఎట్లా ఉండబోతుందంటే ఏం చెప్తారు? బీజేపీ మన ఏరియాలో ఇక్కడ లేదు. బీజేపీ ఇక్కడ మన ఏరియాలో లేదు. అంతా లేదా అంటే మీరు ఇందాక కూడా చెప్తా ఉన్నారు, ఇక్కడ లీడర్లు ఒక బ్యాచ్లుగా ఏర్పడి పేదవాళ్ళని పీక్క తింటున్నారని చెప్పిన. ఇప్పుడు లక్ష్మీ కళ్యాణం అని చెక్ వస్తుంది కదా, ఆ చెక్ వస్తే ఆయన లీడర్ అని నేను లీడర్ అని 20,000 తీసుకుంటున్నారు దాంట్లో నుంచి. షాదీ ముబారక్ స్కీమ్ వస్తుంది, నేను చేపిస్తా అని 20,000 తీసుకుంటున్నారు. మళ్ళీ గరీబులు ఎక్కడ పోవాలి? చెత్త బండిలు వస్తున్నాయి. చెత్త బండిలు ఎట్లా? ఈ ఎమ్మెల్యే వాళ్ళ కాసు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమో లైసెన్స్ ఇచ్చిపించి 10 బండిలు ఒక్కొక్క పేరు మీద పెట్టి వాళ్ళు లక్షల రూపాయలు 50,000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయి ఆ చెత్త బండి ఆయనకి గలీజ్ మొత్తం తీసుకొని పోతాడు. ఆయనకి 10,000 సాలరీ ఇస్తారా? ఇది చేస్తున్నారు. రైతు బజార్ ఎర్రగడ్డలో వాళ్ళకి కార్డులు ఇచ్చినారు. ఆ కార్డులు కూడా ఒక మనిషికి 2 కార్డులు ఇచ్చి 5,000 3,000గా కిరాయా తీసుకుంటున్నారు. ఇది ఎవరు? ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లాంటి అయింది. నేను పోయినా రైతు బజార్కి, నేను పోయినా వాళ్ళు నాకు చెప్పిండు, ఒక అబ్బాయి చెప్పిండు నాకు ఇట్లా ఉంది అంటే నేను మాట్లాడడానికి పోతే అయినా చెప్తుండు ఆ లీడర్ని పట్టు, ఈ లీడర్ని పట్టు. ఇదేనా? ఇప్పుడు ఎమ్మెల్యే సార్ దగ్గర పోతే సార్ బిజీ ఉన్నాడు, ఇదేనా? ఇట్లా కాదు. అందుకోసం మేము ఏమైనా పని ఉంటే దారుసలాంలో పోతే మా ఎమ్మెల్యేస్, మా ఎంపీ, మా ఎమ్మెల్సీస్ అక్కడ ఎనీ టైం ఉంటారు. మేము పోయి అక్కడ లెటర్ తీసుకొని మాకు ఏం పని చేయాలంది, ఎట్లా పని చేయాలంది మొత్తం అక్కడ నుంచి పని తీసుకుంటాం. ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలలో మరి మీరు అడుగుతుర్రా రాని హామీలను? ఇప్పుడు నిన్న నుంచి చేసినాం కదా, మాతోని కబ్రస్థాన్ ల్యాండ్ ఇస్తారని చెప్పినారు కదా, ఎట్లని చేసినారు కదా. షాదీ ముబారక్ కావచ్చు, ఇంకో పథకాలు కావచ్చు. ఇప్పుడు షాదీ ముబారక్ చెప్పినరు. ఎమ్మెల్యే గోపీనాథ్ చచ్చిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా చెక్లు ఎవరికి వస్తలేవు, మొత్తం అట్లనే ఆగిపెట్టినరు. అదైతే ఆయన ఉన్నప్పుడు తీసుకొని వచ్చి పెండాలేసి దాంట్లో అందరినీ పిలిపి ఇస్తుండే. డెవలప్మెంట్ అయితే ఈ 2 ఇయర్స్ లో కాదు, ఆ 5 years లో కూడా ఏం డెవలప్మెంట్ లేదు, జీరో డెవలప్మెంట్ ఉంది. మీరు పోయి అడగచ్చు, జిహెచ్ఎంసీ ఆఫీస్లో అడగచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అడగచ్చు, వాటర్ డిపార్ట్మెంట్లో అడగచ్చు. ఎవరు లెటర్ మీద మొత్తం పనులు అవుతున్నాయి, ఎవరు చెప్తుండ్రు? అసదుద్దీన్ అవేసి సార్ ఇంతకుముందు పోయిన నెలలో ఎండి సార్ని మాట్లాడి ఈ వర్క్ శాంక్షన్ చేపించిండ్రు. మీ వెనకాల ఉంది అది ఈ వర్క్ ఉంది, శాంక్షన్ చేపించిండ్రు. ఈ రోడ్ వర్క్ ఉంది, ఇది కూడా. ఇది మొత్తం పార్టీ గురించి అయింది. ఇక్కడ ఎవ్వరేం చేయలేరు. టీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇప్పుడు దాకా ఎవ్వరేం చేయలేరు. ఇక్కడ ఉన్న స్కీమ్లు ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ 200 యూనిట్స్ ఫ్రీ ఉంది కదా, అది వస్తుందా? అది వస్తుంది. 500 గ్యాస్ ఎక్కడ ఉంది? ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఇస్తలేరు. చెప్పినరు, కాలేదు. బస్సు ఫ్రీ పెట్టారు కదా, బస్ అయితే లేడీస్కి ఫ్రీ పెట్టినరు. జాబ్లు ఇస్తారని చెప్పినరు. పిల్లలు ఇక్కడనే ఉన్నారు, ఏం చేయాలి? వాళ్ళ వయసు వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఏమో 32 తర్వాత జాబ్ రాదు, 31 తర్వాత జాబ్ రాదు. ఇప్పుడు 28, 27 ఉంది. వాళ్ళు జాబ్ ఇచ్చినప్పుడు దాకా వాళ్ళ వయసు అయిపోతుంది. మళ్ళీ ఎక్కడ పోయి వాళ్ళు జాబ్కి వేయాలి వాళ్ళు. ఇట్లా జరుగుతుంది మొత్తం ఇక్కడ. ఏం చెప్తా ప్రజలు నిజంగా ఏ పార్టీ నాయకుడు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా పేదోడు ఎక్కడున్నాడో అక్కడే ఉంటుండు అని చాలామంది చెప్తా ఉన్న పరిస్థితి. అంటే కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంటుంది. నాయకులు మాత్రం మీదికి ఎదుగుతా ఉన్నారు. గరీబోళ్ళకి డెవలప్మెంట్ కావాలి, వీళ్ళకి జాబులు కావాలి, వీళ్ళకి చదువులు కావాలి. కొన్ని ఇటువంటి లీడర్లు ఉన్నాయి. ఈ లీడర్లు అందరు గ్రూప్ ని పెట్టి మైండ్ డైవర్ట్ చేసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఈ పార్టీకి, ఆ పార్టీకి, ఈ పార్టీకి అని మొత్తం డివైడ్ చేసి ఈ ఏరియా డెవలప్మెంట్
కాకుండా చేసేస్తున్నారు వీళ్ళే, ఈ లోకల్ లీడర్లే. వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి తీసుకుని పని చేస్తే పని అవుతుంది. వాళ్ళు ఈ పని చేస్తున్నారని ఎమ్మెల్యే కూడా ఇక్కడ వస్తలేడు, ఇక్కడ ఎవరి పని చేస్తలేరు. సో ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ నవీన్ యాదవ్ ఆర్ అంజన్ కుమార్ యాదవ్ అనే పేర్లు వినబడుతున్నాయి, రెండు బీసీకి సంబంధించి. సో వీళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికన్నా టికెట్ ఇస్తే నిజంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయి ఇక్కడ? కాంగ్రెస్ వాళ్ళే కొట్టుకుంటున్నారు దాంట్లోనే. నాకు కావాలి వాళ్ళే చెప్పు. ఇప్పుడు అజర్ భాయ్ ఉన్నాడు, అజర్ భాయ్ నా ఎమ్మెల్సీ ఇచ్చిన నాకు తెలియదు, అది విన్నాను నేను ఇచ్చినారు అని. కానీ ఇచ్చినారో లేదో ఆయనకి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. ఆయన కొట్లాడుకుంటూ ఆయన చెప్తుండ్రు నాకు కావాలి. ఈయన హనుమంతరావు సార్ ఉన్నారు, ఆయన కూడా నాకు కావాలి. నవీన్ యాదవ్ ఉన్నారు, ఆయన నాకు కావాలి. అంజన్ కుమార్ ఉన్నారు, నాకు కావాలి. ఇప్పుడు అందరు చెప్తున్నారు. మన శ్రీరామ్ నగర్ కార్పొరేటర్ ఇక్కడ లోకల్గా అంజన్ కుమార్ యాదవ్కి కొంచెం ఎంతో కొంత పరపతి ఉంది, అండ్ నవీన్ యాదవ్కి కూడా ఎంతో కొంత ఉంది. వీళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళకి కాంగ్రెస్ టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయి. వాళ్ళ పార్టీ హైకమాండ్ వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు ఉంటాయి. కానీ మంచి క్యాండిడేట్ వస్తే మా స్లమ్స్ నుంచి వాళ్ళకి ఓట్ వేస్తాము. ఓకే, అంతే. ఇది ఈసారి అయితే మేము మంచిగా డిసైడ్ చేసి మంచి క్యాండిడేట్ కావాలి, పని చేసిన అయినా కావాలి. ఓకే, ఎమ్మెల్యే అంటే పబ్లిక్ సర్వెంట్ అయినా, ఆయన ఎమ్మెల్యే అంటే ఇక్కడ తీసుకొని వచ్చి ముగ్గురుకు ఎన్నికలు పెట్టుకొని జరుగుమని ఈ పబ్లిక్ తోని ఓటు తీసుకొని వచ్చి మళ్ళీ పబ్లిక్ కి జరుగుమని చెప్తే జరిగిపోయినారు. మళ్ళీ జరిగిపోయినారు. మళ్ళీ 5 సంవత్సరం ఉంటుంది, మళ్ళీ జరిగిపోతారు. ఓకే, సో అదే విధంగా జరుగుతుంది. అదే నడుస్తుంది. ఎమ్మెల్యే కాకుండా ఇప్పుడు వస్తారు, బస్తీలో అందరినీ కలుస్తారు. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత బండి నుంచి కాళ్ళు కింద రాదు, బండిలోనే ఉంటది. గరీబోలు వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. చేయి చూపెడితే కూడా ఆ చేయి కనిపించదు ఆయనకి. ఎందుకు? ఆయన ఎమ్మెల్యే అయిపోయింది కదా, ఆయనకి తెలవాలి ఉండాలి నేను ఎమ్మెల్యే ఉంటే పబ్లిక్ సర్వెంట్ ఉంటానని. అది లేదు. మీరు కూడా చెప్పాలి, సార్ మీరు ఎమ్మెల్యే ఇక్కడ ఉంటున్నారు కదా, ఎమ్మెల్యే కోసం పోటీ చేస్తున్నారు కదా, మీరు పబ్లిక్ సర్వెంట్ లాగా ఉంటున్నారా లేకపోతే నేను రాజా మహారాజా అని? పబ్లిక్ సర్వెంట్ లాగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఉంటారు. అదే నేను చెప్తున్నా. నేను మీరు కూడా అడగాలి వాళ్ళకి, ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లానే ఉంటారా లేకపోతే రాజా మహారాజా లాగా ఉంటారా అని అడగాలి. నేను చూసి ఓవరాల్గా జూబ్లీహిల్స్లో హోరాహోరీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే నడుస్తుంది. సో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? ఇప్పుడు పార్టీ గెలిచిన అవకాశాలు అంటే మా అసదుద్దీన్ అవైసీ సార్ ఇప్పుడు దాకా ఏం ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేరు. సార్ క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే మేము కూడా ఉంటాం. ఓకే, మేము కూడా ఉంటాం. మజ్లిస్ పార్టీ. ఓకే, అసదుద్దీన్ అవైసీ సార్ అని కాంగ్రెస్ చెప్తా ఉంది, మజ్లిస్ మా మిత్రపక్షము చెప్తారు. బీఆర్ఎస్ చెప్తుంది, ఇంతకు ముందు బీఆర్ఎస్ చెప్పింది మాకు చేస్తామా, ఎందుకు చేయాలి మేము? మా క్యాండిడేట్ ఉంది, అసదుద్దీన్ అవైసీ సార్ డిసైడ్ చేస్తే మేమే ఉంటాం, మేమే ఇక్కడ పోటీ చేస్తాం. ఇంకా వేచి చూడాల్సిందే. అంతే. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే పెద్ద మనిషి, ఏం పేరు? నా పేరు లచ్చయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? ఇది 60 ఇట్లా వచ్చినా ఇక్కడ. ఓకే, 60 ఇట్లా. ఇప్పుడు ఎంత అయిందో 60 ఇట్లా వచ్చింది ఇక్కడ. 90 ఏళ్ళు అవుతుంది కదా. నాకు 92 సంవత్సరాలు. ఓకే, చిన్నప్పుడే వచ్చారు. మొన్న పోయిన జనవరికి 92. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళా గోపీనాథ్ చనిపోయింది కదా, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకా వచ్చేది గోపీనాథ్. మన తెలంగాణ వస్తే మాకు మంచి. తెలంగాణ కేసీఆర్ రావాలి. బీఆర్కి లేదు, ఓటే వేయరు. ఎందుకు? కాంగ్రెస్ గెలుస్తా అంటారు కదా చాలా మంది. కాంగ్రెస్ ఏడికి గెలుస్తుంది? గెలవలేదు. అనిల్ అంజన్ కుమార్ యాదవ్ అంటే బీసీలకు పెద్ద మనిషిని చెప్తున్నా కదా, ఆ కాంగ్రెస్ రాదు. ఎందుకు రాదు? మంచోడయి, అందరికి మంచోడయి 4000 ఇస్తాని అవే 2016 రూపాయలు కేసీఆర్ ఇచ్చినవి మళ్ళా లేవు. చుట్టూ పల్లెల్లో అక్కడక్కడ 4000 ఇస్తున్నాడట. మళ్ళీ మాకు కూడా ఇవ్వాలి కదా. ఇక్కడ హైదరాబాద్ లేదు, అవే 2016. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టింది. ఆడపిల్లలకు ఫ్రీ బస్సు మొగోడు కొడితే ఆ దింగపోనికే పెట్టిండు దేవేందర్ రెడ్డి. ఫ్రీ కరెంట్ కూడా వస్తుందిగా, ఫుల్ కరెంట్. ఎక్కడికి వెళ్ళి 200 యూనిట్లు ఫ్రీ వస్తుంది. తక్కువ చేసిండు కరెంటు తక్కువ. కరెంటు మనం అనొద్దు, అది ఒక్కటి తక్కువ. గ్యాసులు ఇస్తున్నాడు, గ్యాసులు లేవు. గ్యాసులు ఎవరికి ఇవ్వలే. తక్కువ చేస్తున్నాడు డబ్బులు, అవి తక్కువ చేయలేదు.
ఏమంటారు మీ సోపతి గారు ఇట్లా ఉంటారుగా ఏమంటారు అందరూ మీరు గీడ కూర్చొని మాట్లాడుకుంటారుగా నేను చెప్పిన మాట ఇంక జరగరు వాళ్ళు అందరు చేస్తారు మన కారు గుర్తు గెలవాలి అని చెప్తే అదే చేస్తారు ఓకే ఎందుకంత మరి కారు గుర్తే ఎందుకు ఏంటికి మాకు మంచిగా చేసిండు ముసలి చేసిండు ఎవరు రాజశేఖర రెడ్డి 200 ఇచ్చిండు రాజశేఖర రెడ్డి 200 ఇస్తే ఈయన 1000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ కొడుకెక్కినాక 2016 రూపాయలు 2016 అని ఆయనకు మొక్కలు ముసలి కాళ్ళు లేని వాళ్ళకు చేతులు లేని వాళ్ళకు 4000 ఈ కాళ్ళు లేని వానికి 4000 మాకు కాళ్ళు రెక్కలు ఉన్నవానికి 2016 కేసీఆర్ ఇచ్చారు కానీ కేసీఆర్ మొత్తం దోసుకుని అంటారుగా ఆయన ఎట్లా తెచ్చిండయ్యా మొత్తం గవర్నమెంట్ భూములు అన్ని బిల్డింగులు కట్టించే అవి కట్టించే యాడికెళ్ళి దోసుకున్నాడు అది దాన్ని తీర్పు చేయాలి మంచి తెలికలు ఉంటే తీర్పు చేసి మాట్లాడాలి కేసీఆర్ ఎట్లా చేసిండు యాడికెళ్ళి ముంచుండు ముంచలే ఎకరానికి 4000 5000 రూపాయలు ఇచ్చిండు కదా ఊళ్ళో అవి 6 నెలలకు ఒకసారి 4000 5000 ఎకరానికి ఇచ్చిండు ఆయన ఈయనేమి ఇస్తున్నాడు 12,000 ఇస్తారు రూపాయి ఇస్తలేడు రూపాయి ఇస్తలేడు బోనస్ ఇచ్చిరుగా లోన్ ఇస్తున్నాడు బోనస్ రైతులకు బోనస్ ఇస్తుర్రు రైతులకు అవి ఇప్పుడు 2000 రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లుంది ఇప్పుడు మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు బాగుండేనా వచ్చినాక ఏమైనా డెవలప్ అయిందా ఈడ మన ఊళ్ళు పల్లెటూరు గిల్లటూరు అంతా కేసీఆర్కి వస్తుంది ఇక్కడ జూబ్లీ హిల్స్ అంటే పెద్ద హైదరాబాద్ కదా జూబ్లీ హిల్స్ అంటే పెద్ద భవనాలు ఉంటాయి అంత పెద్ద వాళ్ళు ఉంటారు అని అనుకుంటారు కానీ ఇక్కడ అందరూ మామూలు వాళ్ళు కూడా ఉంటారు మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చాలా మందికి తెలియదు పెద్ద ఏం లేరు అంత గరీబులు ఒక 400 మంది ఉంటే ఉన్నోళ్ళు 100 మంది ఉన్నారు ఓకే మన ఆ పేదలను ఎవడు గాని నువ్వు గాని నేను గాని అన్యాయం చేయొద్దు ఓకే ఎట్లుంది గతంలో కాంగ్రెస్ పరిపాలన కేసీఆర్ పరిపాలన కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది మాదా అది భగవంతుని గుర్తు భూతల్లికి గుర్తు పేరు చెప్తే నీ కోపం నాకు కోపం ఓకే మొత్తానికి బీఆర్ఎస్ వస్తుందని మీరు అంటారు మళ్ళా రాదు అదే కేసీఆర్ వస్తారా అంటారా కేసీఆర్ వస్తాడు ఓకే ఊళ్ళు పల్లెటూరు అన్ని మొత్తుకుంటున్నాయి డబ్బులు పల్లెటూరులో ఇప్పుడు ఎలక్షన్స్ లేవు మీకానే ఉంది ఎలక్షన్స్ ఇక్కడనే ఉండదు కానీ ఆయన పెద్ద ఎలక్షన్ అయితే మొత్తం ఊళ్ళన్నీ ఆయనకే పడుతుంది మరి ఆమె ఇప్పుడు మాగంటి గోపినాథ్ చచ్చిపోయింది కదా అలా వైఫ్ వాళ్ళ ఆవిడ నిలబడ్డది ఇంకా మొక్కుతాం మేము ఆమెకి వేస్తారా ఓట్లు ఆమెకి వేస్తారా ఆమెకి వేయాలి కారు గుర్తే కదా కారే దానికే వేసేయాలి ఓకే అన్న మీరు చెప్పండి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు ఏ పార్టీ గెలిచినా మాకు తెలంగాణ వస్తే చాలా మంచిది కొంత మధ్యలో మాగంటి గోపినాథ్ టీఆర్ఎస్ పార్టీ మాకు 9 ఎకరాల 16 గుంటలు మాగంటి మాకు ఇస్తా అని చెప్పి మోసం చేసిండు మాకు ఎన్టీ రామారావు రెడ్డి సాబ్ కాడికి వెళ్ళి మాకు పేపర్తో రాసి ఇచ్చారు మాకు మా భూమి మా గవర్నమెంట్ అండవర్ చేసుకుర్రు అందులో పోతే మాకు జైలు కొట్టిస్తామంటారు అది మళ్ళా మరి చిప్పకు కూడా వినిపిస్తా అని చెప్పిండ్రు ఎవరు మాగంటి గోపినాథ్ సీఎం రెడ్డి కూడా అన్నాడు అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మన ఆడపిల్లలకు మహిళలకు 2500 ఇస్తానని ఇవ్వలేదు మళ్ళా పింఛన్లు 2000కు 4000 ఇస్తానని ఇవ్వలేదు మళ్ళా అది కరెంటు కొంతమందికి వస్తుంది బిల్లు కొంతమందికి వస్తలేదు మాకు అయితే మా వడ్డోళ్ళ స్థలము గుంజుకొని మీ అండవారు చేసుకుంటున్నారు లోపల అమ్ముకొని తింటున్నారు లోకల్ లీడర్ చాలా మంది ఉన్నారు ఇంట్లో ఆ లోకల్ లీడర్కు సపోర్ట్ చేస్తుంటారు సీఎం రెడ్డి మస్తుగా అమ్ముకొని తింటాడు మాది రోడ్ల మీద బతున్నాం మాకు కిరాయిలు కడతాలక మా భూమి మాకు ఇస్తే మీ భూమి ఎక్కడికి పోవంటారు భూమి ఎక్కడికి పోవంటే మాకు ఎన్టీ రామారావు గారికి వెళ్ళి రికార్డింగ్ ఉంది
రెడ్డి సాబ్ ఇచ్చింది మాకు ఉన్నాయి మాకు రెడ్డి సాబ్ ఇచ్చింది ఆల్రెడీ పేపర్ కూడా ఉన్నాయి మా తాన మాది మాకు ఇస్తే వాళ్ళకు మేము ఇట మొక్కుతాం. ఇప్పుడు వస్తారు కదా ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఉంటుంది ఇంకా కొన్ని రోజులు అయితే 2 రోజులు వస్తే వస్తారు కదా మా ఒడ్డోళ్ళ మా బండ మాకు ఇస్తే చాలు అదే మా కోరిక. తెలంగాణ చేసిండు కేసీఆర్ మంచిగా చేసిండు గరీబ్ వాళ్ళకు బీసీలో ఇచ్చిండు. డెవలప్మెంట్ ఎవరు బాగా చేస్తారంటారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుందా మరి టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. కానీ మరి మాగంటి గోపీనాథ్ మీ భూములు అమ్ముకుని అంటున్నావు కదా? భూమి కబ్జా చేసి వేరేలోకి వేసిండు. అది మాకు ఇస్తా అని చెప్పిండు, మాట ఇచ్చిండు. లోకహిత కోర్టులో కేసు ఉంది, కేసు పెట్టినాం. మాగంటి మీద షేరెడ్డి మీద కేసు పెట్టినాం. బీజేపీ ఏమైనా అవకాశం ఉంటుందా? బీజేపీది ఇక్కడ ఏం లేదు బీజేపీ. అది ఓన్లీ సెంట్రల్లోనే ఉంటుంది. మా భూమి మాకు అప్ప చెప్తే గవర్నమెంట్ వాళ్ళకు సంతోషం. గరీబులు 100 మంది బతుకుతారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ అంటే ముందంజలు ఉందని కొంతమంది అంటారు. కాంగ్రెస్ రెడ్డి సాప్ ఉన్నప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా లేదు. లేదా? లేదు. ఏడైనా టీవీలో ఏ టీవీలో వస్తుందో ఆ టీవీలో నేను పొద్దుగాలు చూస్తాను. నేను రెడ్డి సాప్ ఉన్నప్పుడే కాంగ్రెస్ మంచిగా ఉండే. ఆయన చనిపోయిన సంది జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఆయన చచ్చిపోయిన సంది కథ మా ఆయన కొడుకు ఈశ్వర్ధన్ రెడ్డి, భవానీ శంకర్ జయశంకర్లో రాసిచ్చాడు. మేము కొట్లాడుతాం, ఇప్పటికి కూడా భూమి కొట్లాడుతున్నాం. మా 9 ఎకరాల 16 గుంటలు ఎవరు వెళ్ళేదానికి కబ్జా వేసుకున్నారు మీరు అందరు. గవర్నమెంట్ మా ఒడ్లలో అది మాకు ఇవ్వమంటే మీరు అన్నం పెట్టి మీరు గుంజుకుంటారు. కబ్జా ఎవరు ఇప్పుడు ఎవరు అండవర్లు ఉన్నది అంటే ఇప్పుడు మాగంటి అండవర్లో ఉండే. ఆయన చనిపోయాడు పాప, దేవుడు చనిపోయాడు. ఆయన ఏమన్నది మనం ఇప్పుడు ఆమె ఆయన భార్య మాగంటి వైఫ్ సునీతమ్మ వస్తుంది ఇప్పుడు. మరి ఆ సునీతమ్మని అడుగుతాం, మా భూమి మాకు ఇప్పిస్తావా లేదని అడుగుతాం. ఇప్పిస్తే సరిపోయా, ఇప్పినంటే మీతో మీది మాతో మాది. సార్ నమస్తే, ఏం పేరు సార్? నా పేరు గణేష్. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడ లోకల్. ఓకే, ఇప్పుడు మీ బైపోల్ రాబోతుంది జూబ్లీహిల్స్కి. ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా? ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఇక్కడ? ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ మాత్రమే క్యాండిడేట్ డిక్లేర్ చేసింది. అవును, కాబట్టి ఆమెకే ఎడ్జ్ ఉంది. అంటే ఆమె పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి ఆమెకే ఎడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో దాన్ని బట్టి ప్రభావం ఆ రోజు అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ లీడింగ్లో ఉంది, అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కానీ ఇక్కడ సానుభూతి పరంగా ఉంటుంది. గోపీనాథ్ మంచో చెడున కొంచెం చేసిన పనులు ఉంటాయి. దానివల్ల వాళ్ళకు అంటే ముందే వాళ్ళు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరి వీళ్ళది ఇంకా స్టార్టే కాలేదు కదా. దానివల్ల బీజేపీ ఏమన్నా స్టాండ్ ఉంటుందా? బీజేపీది ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో గెలుపోవటంలో బీజేపీ నిర్ణయిస్తుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఓకే, కానీ బీజేపీలో మంచి క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళకు టికెట్ ఇస్తే మాత్రం ఏమో ఇద్దరి మధ్యలో బీజేపీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ కాన్స్టిట్యున్సీకి ఎవరెవరు ఉన్నారు సార్ బీజేపీలో? ఫస్ట్ అయితే మొన్నసారి పోటీ చేసిన లంకాల దీపక్ రెడ్డి గారు ఉన్నారు, కీర్తి రెడ్డి గారు ఉన్నారు, మన పద్మా వీరపనేని గారు ఉన్నారు. ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తున్నారు. లోకల్ అయితే వాళ్ళు పనిచేసిన వాళ్ళు. ఎట్లా ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్లో? అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు, నవీన్ యాదవ్ అంటున్నారు. నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్, అది ఓకే. మళ్ళీ ఈ మన రేపత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ పేరు కూడా చెప్తున్నారు, సిఎన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఆయన మరి ఈరోజు మేము వార్తలలో విన్న విషయం ఏంటంటే బీసీకి ఇస్తామన్నాను. బీసీకి అంటే డైరెక్ట్గా నవీన్ యాదవ్ వెళ్తుంది. లేకపోతే ఇప్పుడు మన ఎర్రగడ్డ ఏమి ఉన్నది కదా పేరు, అంజన్ కుమార్ యాదవ్ గారు నాన్ లోకల్ అయిపోతాడు. ఓకే, అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఉన్నారు ఇక్కడ. కానీ ఆయన ఇప్పుడు లోకల్స్కి ఇస్తామని ఒక విషయం చెప్పారు. ప్లస్ బీసీకే ఇస్తున్నారు. అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చినా పర్లేదు, నడుస్తుందేమో. కానీ ఇక లోకల్గా బాగా చాలా రోజుల నుండి మళ్ళీ మొన్నటిసారి కాకుండా ఇంతకుముందు సారి నవీన్ యాదవ్ గారు పోటీ చేసి సెకండ్ ప్లేస్ నిల్చున్న వ్యక్తి. ఇవన్నీ కొద్దిగా చూసుకుంటే సార్ ఓవరాల్గా ఇక్కడ డెవలప్మెంట్ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఈ 2 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఈ 2 సంవత్సరాల్లో డెవలప్మెంట్ నార్మల్గానే ఉంది. వాటర్ కోసం ఒక ట్యాంక్ అయితే కట్టిరు మన దగ్గర. దాని గురించి అది అయితే కొంచెం సేఫ్ అనుకోండి లోకల్లో. ఇక రోడ్లు ఇప్పుడు స్టార్ట్ అయినాయి పనులు. కార్పొరేషన్ వస్తుంది అని అనుకునే టైంలో స్టార్ట్ అవుతున్నాయి.
ఈ రోజు కూడా కొడుతున్నారు మధ్యలో గల్లీలు రోడ్లు వేస్తున్నాం కొత్తయని. బోరబండలో కొద్దిగా రోడ్లు బాగానే కనిపిస్తున్నాయి. ఆ కార్పొరేటర్ బాగానే చేసినట్టున్నాడు. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన బాగుందా లేదంటే రేవంత్ రెడ్డి పరిపాలన? అట్లా చెప్పడానికి సిటీలో 2 పరిపాలనలు ఒకలే అనిపిస్తాయి. ఇవి ఇక్కడ ఏమి పెద్ద తేడా ఏం కనిపించదు. ఇక్కడేమి రైతు బంధువులు ఏమి రావు కాబట్టి ఇక్కడ పెద్ద విషయం అంత తేడా ఏం కనిపించదు. ఎస్పెషల్లీ సిటీలో. ఊళ్ళల్లో మీరు అది తేడా చూడమంటే స్పష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరి జీవితం వాడిది ఉంటుంది ముందు. మేమేంది మాకేమైనా ఇబ్బంది వస్తుందా అంతవరకు ఆలోచిస్తాం తప్ప గవర్నమెంట్ నుండి ఆశించేది చాలా తక్కువ ఉంటుంది సిటీలో. ఓకే. కానీ కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ లేదంటే నవీన్ యాదవ్కి కాకుండా వేరే ఎవరికైనా టికెట్ ఇస్తే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది? నవీన్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ అంటేనే కొద్దిగా ఏదైనా చూపించగలుగుతారు. లేదంటే వన్ సైడ్ అయిపోతేమో అని ఒక బీఆర్ఎస్ ముందంజలో ఉంటుంది అంతే. ఓకే. సానుభూతి ఓట్లు కూడా పడవచ్చు. లేదు వీళ్ళిద్దరి మధ్యలో భారతీయ జనతా మంచి క్యాండిడేట్ వచ్చి మంచి అంటే మొన్నసారి పోటీ చేసిన ఆయన చాలా స్ట్రాంగ్గా పోటీ చేశాడు. ఓకే. మన దీపక్ రెడ్డి గారు. కానీ ఆయన 25,000 ఓట్ల దగ్గరే ఆగిపోయింది కదా. ఓకే. మళ్ళీ ఆ రకంగా చూస్తే ఎంపీ ఓట్లలో బాగా వచ్చినాయి మరి భారతీయ జనతా పార్టీ. అది ఇట్లా పోలరైజ్ అవుతాయి వీళ్ళిద్దరు. కానీ పొలిటికల్ హీట్ అంతా ఈ 2 పార్టీల మధ్యలో ఉన్నాయి. బీజేపీ అంత స్కోప్ ఎందుకు ఇవ్వట్లేదంటారు? స్కోప్ ఇవ్వలేదంటే ఇక్కడ లోకల్లో తక్కువ ఉంది కదా దాని గురించి ఇవ్వలేదు. సో ఓవరాల్గా ఫస్ట్ అయితే బీఆర్ఎస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ క్యాండిడేట్ని బట్టి భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ బట్టి మారుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న. నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఇమ్రోజ్. ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ మీరు? 35 years. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి మీ కాన్స్టిట్యున్సీకి, బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా, లేదంటే బీజేపీ గెలిచే అవకాశం ఉందా ఇక్కడ? కాంగ్రెస్. ఎందుకన్నా కాంగ్రెస్? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉందిగా ఇక్కడ ఎమ్మెల్యే. కాంగ్రెస్లో పని నడుస్తుంది కదా. లేడీస్కి బస్ ఫ్రీ అయింది. 200 మన లైట్ బిల్ ఫ్రీ ఉంది. చిన్న పని చేస్తున్నారు వాళ్ళు కూడా. కొద్దిగా టైం పడుతుంది. కొత్త కాంగ్రెస్ కొద్దిగా అంటే ఇది కాలేదు టైం పడుతుంది. ఏదో సీఎం వచ్చిన అంటే హామీలన్నీ నెరవేర్చలేదని అంటారు. ఏదైనా టైం పడుతుందా? ఏదైనా టైం పడుతుంది. డైరెక్ట్ కావాలంటే ఎట్లా? ఓకే. మళ్ళీ కేసీఆర్నే కోరుకుంటున్నారు అంటారు మరి. ఒకటి ఫైన్ ఉంటారు వాళ్ళది. అందరు ఉంటారు కదా ఫైన్ ఒకటి. నేనైతే కాంగ్రెస్ ఫైన్ ఉన్నా. ఎక్కడ ఈ కాంగ్రెస్ ఇక్కడ ఎవరెవరు వస్తుంటారు కాంగ్రెస్ లీడర్స్? ఇక్కడ సీఎం రెడ్డి వస్తారు, మన అజరుద్దీన్ వస్తారు, మన నవీన్ యాదవ్ వస్తారు, చాలా మంది వస్తారు. అంజన్ కుమార్ యాదవ్ వస్తుంటారా ఇక్కడికి? ఏమైనా ముందు వస్తుండే, ఇప్పుడైతే తక్కువ అయిపోయింది. ఎందుకంటే మన విష్ణువర్ధన్ వాళ్ళు ఉండే కదా ఆ పీరియడ్లో వస్తుండే. ఇప్పుడైతే రావట్లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఎవరి పేరు వినబడుతుంది ఇక్కడ? నాకైతే నవీన్ అన్న. నవీన్ యాదవ్. ఓకే. కంపల్సరీ. ఓకే. కానీ ఇక్కడ నిజంగా మరి మాగంటి గోపీనాథ్ వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ డెవలప్ అయిందని అంటారు కదా. అయింది. అబద్ధం చెప్పండి, ఆయన చచ్చిపోయింది, అమలు ఉండాలి. కానీ ఆయన మంచి పని చేసింది. కానీ ఆయన అంటే కొద్ది వాళ్ళు చిన్న లోకల్స్ ఉంటాయి కదా, లోకల్స్ అలా చూడి అటు సత్తాయిస్తారు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత సానుభూతి ఓట్లు ఉంటాయి. ఆయన ఎంతో కొంత డెవలప్ చేసిండు కాబట్టి ఆయన గెలుస్తాడని కొంతమంది అంటారు. ఒక్కటొక్కరికి ఉంటుంది. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి ఇస్తారు కదా. నేనైతే కాంగ్రెస్ పార్టీకి నమ్మకం. మీకు ఏం స్కీమ్స్ వచ్చినాయి అన్న? మీ కాంగ్రెస్ నుంచి ఏం స్కీమ్స్ వచ్చినాయి మీకు? నాకు ఈ స్కీమ్ కాదు. ఆ పీరియడ్లో కాంగ్రెస్కి మాకు పట్టాలు ఇచ్చాను కాంగ్రెసే. ఆ పీరియడ్ నుంచి బీజార్ రెడ్డి ఉండే అప్పుడు నాకు అన్ని పట్టాలు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి అన్ని. ఆ పీరియడ్ కట్టర్ కాంగ్రెస్. నాకు కట్టర్ కాంగ్రెస్. ఓకే. సత్యదాకా కూడా కాంగ్రెస్. కొంతమంది కాంగ్రెస్ లో అంటే పనిచేసిన వాళ్ళకి పదవులు ఇవ్వట్లేరు. నిజంగా పనిచేసిన వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుంది కాంగ్రెస్ నుంచి ఉండబట్టి? 35 years నుంచి. కానీ మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించిందా? జరిగింది ఈ వాటర్ లైన్ అది ఇది. కాంగ్రెస్ మిమ్మల్ని గుర్తించిందా? మీరు ఉన్నారు కదా మీరు కూడా కష్టపడుతున్నారు పార్టీ కోసం. పైసల కోసం పని అన్నాను, పార్టీ కోసం పని చేస్తాను. కరెక్టే. కానీ మీలాంటి వాళ్ళని గుర్తించి ఏదో వార్డ్ నెంబరో లేకపోతే ఇంకోటో ఇవ్వాలి కదా. వాళ్ళు ఇయ్యరు. అదే ప్రాబ్లం. దానికోసమే ఎన్నికలు జరుగుతున్నారు. లోకల్ లీడర్ దగ్గర రానియ్యారు. ఇప్పుడు నిజంగా కార్యకర్తలు లేనిది పార్టీ లేదు.
మరి పార్టీల కార్యకర్తల నుంచే పార్టీ పైకి ఎదుగుతుంది. మరి మీలాంటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని కాంగ్రెస్లో చాలామంది చెప్తా ఉన్నారు. అంటే పనిచేసిన వాళ్ళకి పదవులు ఇవ్వట్లేరు, ఆ ప్రియారిటీ ఇవ్వట్లేరు. కొత్తగా పైసలు ఉన్నోడు ఎవడు వచ్చి డబ్బులు ఇవ్వగానే వాళ్ళకే పదవులు అన్ని ప్రతి ఒక్కటి చేస్తారు అనేది వినబడుతుంది. ఏం చెప్తారు దీని మీద? అది కాదు, తప్పు మాట. అది నేను నమ్మనది. పని నడుస్తుంది, టైం పడుతుంది. టైం లేకుంటే పనే కాదు ఎవరైనా కానీ. ఎందుకంటే ఇప్పుడు ఎక్కి 2 years అయింది అంతే. కొద్దిగా టైం పడుతుంది, చూద్దాం. కొద్దిగా ఛాన్స్ ఇవ్వాలి అందరు. అన్ని ఊర్లో ఛాన్స్ ఇచ్చింది ఈయనే ఇచ్చింది కదా. మంచిగా ఉంటేనే ఛాన్స్ ఇస్తారు, మంచిగా ఉండే కూడా ఎవరు ఛాన్స్ ఇవ్వరు. ఇప్పుడు కాంగ్రెస్ మంచిగానే పథకాలన్నీ బాగానే చేస్తుందంటారా? ఇంకా టైం కావాలని కోరుకుంటారు మీరు, అంతే కదా? 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో ఇంకా ఈ ఎమ్మెల్యేని గెలిపిస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు కంపల్సరీ. ఓకే అన్న, ఇంకా ఎవరు మీరు మాట్లాడతారా అన్న? అన్న ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు పరశురామ్ అన్న. ఇప్పుడు మీ జూబ్లీ హిల్స్కి బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందన్న. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా మాకు ఇన్ని రోజులు పెండింగ్ ఉన్న వర్క్లన్నీ ఇప్పుడు క్లియర్ అయినాయి. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఈ సివరేజ్ వర్కులు, పైప్ లైన్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఈ రేషన్ కార్డులు కానీ, ఫ్రీ కరెంటు, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది. కానీ గతంలో బీఆర్ఎస్ ఉంది కదా, మరి ఉంది కానీ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా. ఎమ్మెల్యే గారు ఉండే కానీ 5 ఏళ్ళు ఇంకా ఆయన ఆరోగ్యం బాగాలేక ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక పథకాలు కొంచెం పరుగు పెడుతున్నాయి కాబట్టి సింపతి కొంచెం ఓట్లు బీఆర్ఎస్కి వస్తాయి అని అంటారు కదా. ఏదన్నా కాంగ్రెస్ ఇప్పుడు ప్రవేశపెట్టిన పనులు చూసి వేస్తారన్న ఓట్లు. ఇప్పుడు వచ్చినాక ఫ్రీ బస్ ఉంది మహిళలకి, ఇప్పుడు కరెంటు ఫ్రీ ఉంది, అవి చూసి ఖచ్చితంగా అందరికీ ఇంటింటికి అందుతున్నాయి. రేషన్ కార్డులు వచ్చినాయి. ఇప్పుడు చుట్టుపక్కల ఎవరికి రేషన్ కార్డు లేవు, ఇప్పుడు అందరికి వచ్చినాయి రేషన్ కార్డులు. కానీ కాంగ్రెస్ కొంచెం నెగిటివ్ ఉంది కదా బయట. ఏం లేదన్న, అంత మంచిగా ఉంది. మా జూబ్లీస్లో అయితే బాగానే ఉంది. బయట ఎట్లున్నా కానీ మా జూబ్లీస్లో అయితే బాగానే ఉంది. బయటకినా ఇక కొంచెం యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియాలో అంత నెగిటివ్ ఉంది కానీ ఓవరాల్గా కాంగ్రెసే మంచిగా ఉంది, పాలన జరుగుతుంది. ఎవరు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ నుంచి మీ దగ్గరికి? ఎవరు వస్తున్నారు ఇక్కడ? ఎవరు వచ్చినా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్న. ఇక్కడ అభ్యర్థితో అవసరం లేదు, కాంగ్రెస్ ఎవరున్నా సరే. మీరు కాంగ్రెస్ గెలుస్తా అంటారు, అభ్యర్థి ప్రకటన చేయలేరు. ఇంకా బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రకటన చేసి వాళ్ళు ప్రచారం కూడా మొదలుపెట్టి 10 రోజులు అవుతున్నట్టు. అంటే బీఆర్ఎస్లో అంటే ఎవరు లేరు పోటీకి. కాంగ్రెస్ అంటే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి, యాస్పెంట్లు ఎక్కువ కాబట్టి వాళ్ళందరికీ చూసి ఎవరి బలాబలాలు చూసి అన్ని విధాలుగా చూసి ముందుకెళ్ళాలి కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోరు కాబట్టి మంచిగా ఆలోచించి మంచిగా సరైన క్యాండిడేట్ ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా ఎవరికి అంటే అంజన్ కుమార్ యాదవ్ పేరు వినబడుతుంది, అటు నవీన్ యాదవ్ పేరు వినబడుతుంది. చాలా మంది కాంగ్రెస్ లో నవీనాన్నకి ఇచ్చినా గెలుస్తుంది, అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చినా గెలుస్తుంది. కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ కనబడితే గెలిచేటట్టు హనుమంత్ పేరు కూడా వినబడతా ఉంది, హనుమంతరావు పేరు వినబడతా ఉంది, అజారుద్దీన్ పేరు వినబడతా ఉంది. అజారుద్దీన్ అయితే ఇప్పుడు వాళ్ళకు అకామిడేట్ చేసిరు ఎమ్మెల్సీ ఇచ్చి. వీళ్ళలో ఎవరికి ఇచ్చినా సరే ముందుకు కాంగ్రెస్ కంపల్సరీ గెలుస్తుంది, భారీ మేడతో గెలుస్తుంది. రేమత్నాలు అయితే అతి బలంగా ఉంది ఇంకా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నిజంగా ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు వస్తారు అంటే ఒక ఎమ్మెల్యే కాదు, మామూలుగా ఇక్కడ లీడర్స్ ఉంటారు. ఏ పార్టీకి సంబంధించిన లీడర్, ఈ లీడర్ మాకు మంచిగా చేస్తాడు అనే. ఇక్కడ లోకల్ గా మాకు భవానీ శంకర్ అని ఉండు, భవానీ శంకర్ అయినా వస్తారు. లోకల్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఉండు, ఆయన వస్తారు. ఇక్కడ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి ఉండు, యువ నాయకుడు, అతనికైనా స్పందిస్తుండు. నవీన్ అన్న వస్తాడు, వీళ్ళందరూ సుపరిచితులు. ఇక్కడ రెగ్యులర్ గా ఏ ఆపద ఉన్నా సరే ఎవరున్నా సరే. అంజన్ కుమార్ యాదవ్ వస్తారు, అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కొడుకులు 2 వస్తారు. అంజన్ కుమార్ యాదవ్ గారు వస్తారు, టిల్లన్న వస్తాడు, అనిల్ అన్న వస్తాడు. ఏముందని చెప్పినా సరే ఊరికొస్తారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా సరే స్పందించి ముందుకు వస్తారు, సమస్యలు తెలుసుకుంటారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పటికప్పుడు సాల్వ్ చేస్తారు. అన్ని మంచి జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ మొన్న వర్షాలు పడ్డప్పుడు అంత మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం లేదన్న, ఇక్కడ వర్షాలు పడితే మాకు కృష్ణనగర్ అది ఉంది, దాన్ని మునిగిపోతుందని తెలుసుకొని అందుకే ముందుగానే ఆ మినిస్టర్లు సీఎం గా వచ్చారు కదా, సీఎం స్వయాన్ని వచ్చి హైడ్రా కమిషన్ గారు పిలిచి దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అని దాని మీద ప్రణాళిక వేస్తున్నారు. ఏళ్ల తరబడి నుంచి జరుగుతుంది ఆ ప్రాబ్లం. ఇప్పుడు దానికి ఒక కులికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే అది జరుగుతుందని అనుకుంటున్నాను నేను. ఓకే అన్న, ఏం పేరు అన్న? సంపత్ అన్న. ఏం పని చేస్తుంటారు? నేను సివిల్ కాంట్రాక్టర్. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్కి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఈడ? ఇంతకుముందుకైతే 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచిండు. ఫస్ట్ టీడీపీ తరపు నుంచి గెలిచిండు, తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చి బీఆర్ఎస్ నుంచి గెలిచిండు 2 సార్లు. ఈసారి అయితే కొంచెం కాంపిటీషన్ గట్టిగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరెవరికి మధ్యలో ఉంది? బీఆర్ఎస్కి కాంగ్రెస్కి. ఓకే, ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లుందన్న? అంటే ఏ ఎమ్మెల్యే గెలిచినా అంటే మరి డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డెవలప్మెంట్ ఆల్రెడీ అయ్యే ఉంది.
మీకు కనిపిస్తూనే ఉన్నాయి. ఏ రోడ్ అయినా కానీ నీట్ మంచిగా ఉంది, ఉన్నంతలో ఉంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడైనా 100% ఉంటాయి. అది దూరాలలో అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎంత హైఫై ఏరియా అయినా ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, ప్రధానంగా పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండబోతున్నాను. అంతే. బీజేపీ ఏమున్నది ఇక్కడ? బీజేపీ అంత అయితే లేదు ఇక్కడ. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటుంది. డెవలప్మెంట్ ఎట్లుందండి? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఎట్లా ఉంది డెవలప్మెంట్? వర్క్లు ఏం లేవు. 2 సంవత్సరాల నుంచి అయితే వర్క్లు ఏం లేవు. ఎందుకంటే నేను సివిల్ కాంట్రాక్టర్, నాకే వర్క్లు లేవు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. మాకు మిషన్లు ఉన్నాయి. ఈయన ఒక మిషన్ ఉంది, నాకు ఒక మిషన్ ఉంది. ఆ మిషన్లు కూడా ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయి. మీకేమైనా గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నాయా? ఏం రాలేదు. ఇంకా రేషన్ కార్డు అన్న, రేషన్ కార్డు అయితే చాలా మందికి వచ్చిందంటే కానీ అది నాకు రేషన్ కార్డులో నాకు అయితే రాలేదు. మరి రాలేదా? రాలేదు. ఓవరాల్గా మరి జూబ్లీ హిల్స్ బైపోల్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి? మీ గల్లీలో మీ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటారు ఎట్లా ఎలక్షన్? బయటికి అయితే అందరు కాంగ్రెస్ అంటారు కానీ లోపల ఉండేది లోపల అందరికి ఉంది. కాంగ్రెస్ లో ఒక బస్సులోనే 4 లీడర్లు ఉన్నారు కాంగ్రెస్ తరఫున. ఒక బస్సులో 4 లీడర్లు ఉన్నారు కాంగ్రెస్ తరఫున. అయితే కాలకే వర్తలేదు యాక్చువల్ చెప్పాలని. ఓకే, తెలుస్తుంది టకబార్ ఉంటుంది ఇంకా ఇద్దరికి. ఇప్పుడు ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ లో అంజన్ కుమార్ యాదవ్ ఆర్ అనిల్ కుమార్ యాదవ్ లోకల్ గా ఎవరికి ఇస్తే బాగుంటుంది? అంజన్ కుమార్ యాదవ్, అనిల్ యాదవ్ అయితే ఇక్కడికి ఇంతవరకు ఎప్పుడు రాలేదు. వాళ్ళు సరిగా ఎప్పుడు కనిపించిన వాళ్ళు అయితే కాదు. రేమత్ నగర్ లో ఎప్పుడు కనిపించిన అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ ఇద్దరైతే రాలేదు ఇంతకుముందు. ఎప్పుడు ఇక్కడ రాలేదు. సార్ పేరు అయితే ఉందేమో ఇంతకుముందు కానీ. మరి ఇక్కడ ఎవరికి ఉంది పేరు? నవీన్ యాదవ్ అయితే 2-3 టైమ్స్ పోటీ చేసిండు. ఆయన సెకండ్ లిస్ట్లో ఉండే. ప్రతిసారి సెకండ్ లిస్ట్లో ఉన్నాడు. ఆయన ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు సెకండ్ లిస్ట్లో ఉండే, ఎంఐఎంలో ఉన్నప్పుడు కూడా సెకండ్ లిస్ట్లోనే ఉన్నాడు. ఈ సిఎన్ రెడ్డి పేరు వినబడతా ఉంది. సిఎన్ రెడ్డి కార్పొరేటర్ కదా? కాదు, ఎమ్మెల్యే కూడా ట్రై చేస్తున్నట్టు పేరు వినబడతా ఉంది. అవును అంటున్నారు కానీ మరి ఎమ్మెల్యే అయితే ఇంతకుముందుకు అయితే ఆయన పోటీ చేయలేదు. సిఎన్ రెడ్డి అయితే కార్పొరేటర్ అనేది తెలుసు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? నేను ఇక్కడ 25-27 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే, 25 ఇయర్స్ నుంచి. ఇప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఎవరు వస్తారని అంటే ఈ పార్టీ పక్కన పెట్టండి, ఎవరు పర్సన్ అంటే మనకి ఒక పలానా నాయకుడు వచ్చి మనకి ఏదైనా ఆదుకుంటాడు అని నాయకుడు ఉంటాడుగా? నాయకుడి దగ్గరికి అయితే మేము పోలేదు. అంటే ఇప్పుడు వరదలు వస్తాయి మన జూబ్లీ హిల్స్ అంటే మొత్తం వరదలనే ఒక మాట. వరదలు వచ్చినాయి ఇంత ముందుకు, మీరు అన్నట్టు ఇది మంచి పాయింటే. వరదలు వచ్చినాయి ఇంత ముందుకు. ఏ పార్టీకి ఎవరు అనుకూలంగా ఉంటే 10 మందికి తీసుకుపోతారు, వాళ్ళే 10 మందిని చూసుకుంటూ సపరేట్గా వచ్చేస్తారు. ఆ స్కీమ్లు అనేది అందరికి అందాయి. నేనే ఒక సరే బీఆర్ఎస్లో అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా నేనే ఉన్న ఒక కార్పొరేటర్ అనుకున్నా, ఎమ్మెల్యే కింద నేను వెనుక ఉన్నానా. నాకు తెలిసిన వాళ్ళు నా ఇంటికి తీసుకొచ్చి నా ఇంటి చుట్టుపక్కల 10 మందికి ఇప్పిస్తాను. నేను ఇప్పిస్తే ఏమన్నా ఉంటే. కానీ ఆ పక్క గల్లీ సంగతి అంతే. ఆ పక్క గల్లీ అసలు చూడరు ఎక్కడైనా అదే జరుగుతుంది. ఆ రకమైన లీడర్ లేడా ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి? రకమైన లీడర్లు అంటే ఎక్కడైనా నా కాన్స్టిట్యున్సీ అనే నాయకుడు లేదంటారా? ఉంటారేమో మరి. ఇప్పటివరకు అయితే నవీన్ యాదవ్ అన్న అయితే చూడలేదు, గెలవలేదు, ఆయనది చూడలేదు. మరి ఇప్పుడు సిఎన్ రెడ్డి గెలిచిండు చూస్తున్నాం. ఇంతకుముందు బండ్లపల్లి చంద్రమ్మ ఉండే. బండ్లపల్లి చంద్రమ్మ కూడా ఒక 3 టైమ్స్ అట్లా కార్పొరేటర్ గెలిచింది. ఆమె చేసింది బాగానే. పీజీఆర్ ఉన్నప్పటి నుంచి బండ్లపల్లి చంద్రమ్మ ముందు చేసింది. నవీన్ యాదవ్ అన్నకైతే ఇంతవరకు ఇక్కడ 3 సార్లు గెలిచిండు కదా మరి? అవును గెలిచిండు. అదే అంటున్నా కదా నేను, ఎవరైనా సరే గట్లనే ఉంటుంది. ఏమైనా స్కీములు మొన్న మీరు వరద ఏదో అన్నారు కదా, ఆ బస్సు కూడా యాక్చువల్గా వచ్చిర్రు కానీ ఒక ఎంత 6-7-8 మెంబర్స్కి అంతే. ఇంకా గ్రూప్ రాదకి అంతే. గది అంతే ఉంది. సార్ ఏం పేరు సార్ మీ పేరు? స్వామి నా పేరు. సో మీకు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎసా లేదంటే బీజేపీ కాంగ్రెసా? కాంగ్రెస్ గెలిచే అవకాశం. ఎందుకు కాంగ్రెస్ గెలుస్తా అనుకుంటున్నారు? కాంగ్రెస్ రూలింగ్. ఓకే, రూలింగ్లో ఉంది. ఇప్పుడు ఇంకో పార్టీ గెలిస్తే పనులు కావాలి. పనులు అయ్యేది కావాలి. ఇప్పుడు పనులు అయ్యేది అంటే కాంగ్రెస్ గెలవాలి. రూలింగ్లు ఉంటే అది గెలిస్తేనే పనులు అవుతాయి. ఓకే, కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడే డెవలప్మెంట్ జరిగిందని కొంతమంది అంటారుగా. ఏమో నేను బీఆర్ఎస్లో ఉన్నా, 14 ఏళ్ళు ఉన్నా ఎమ్మెల్యే అమ్మటి. ఓకే, టీడీపీ నుంచి పాదయాత్ర చేసి డబ్బులు పెట్టి జనాలను తీసుకుపోయి కూడా గెలిపించినా కూడా అంతా మాకు అనిపించలేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్కి మాగంటి గోపీనాథ్ వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ జరిగింది. అంత లేదు. మాగంటి గోపీనాథ్ ఏరియాకు తెలియక ముందు నుంచి నాకు తెలుసు. ఓకే, నేను టీడీపీ నుంచి పనిచేసిన. ఆయన ఉన్నప్పుడు డెవలప్ అయిందంటే అంత లేదు. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడే కొంచెం రోడ్లు అయినాయి, నల్లలు వచ్చినాయి, డేనిస్లు వచ్చినాయి. అప్పుడే ఏమున్నా అక్కడక్కడ కొంచెం రోడ్లు అవి కొన్ని పనులు అయినాయి, అంతకు తప్ప ఏం. ఓకే,
డెవలప్ అయితే కాలే మొత్తం టికెట్ ఇంకా ఇవ్వలేదు కదా, వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. అనిల్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళు తర్జన భర్జన పడుతున్నారు కదా, మరి ఎట్లా? ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఇవ్వాలన్నది వాళ్ళ చేతిలో ఉంది. ఇక్కడ పనులు ఎవరు చేస్తారు జూబ్లీ కాన్స్టిట్యూన్సీ? అంజన్ కుమార్ యాదవ్ మంచిగా చేయగలుగుతారా, అనిల్ యాదవ్ మంచిగా చేయగలుగుతారా? ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు? నవీన్ యాదవ్కి ఇస్తే బాగుంటుందని బాగుంటుంది అనుకుంటారు. ఓకే, ఆయన కార్యక్రమాలు చేస్తుంటాడా ఈ ఏరియాకి? చేస్తుంటాడు. ఒక్కటి ఆయనది ఏంటంటే ఒక్కసారి కార్పొరేటర్గా ఓడిపోయాడు, 2 సార్లు ఎమ్మెల్యేకు పోటీ చేసి దగ్గరలో ఉండి ఓడిపోయాడు. అవును, ఆ సానుభూతి ఒకటి మాకు, కొంచెం ఆయన ఒక్కసారైనా గెలవాలన్నది మా ఆలోచన. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, పథకాలలో విఫలమైంది. అన్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో అన్నీ నెరవేరలేదు అనేది ఒక ఇండికేషన్ ఉంది కదా. ఇప్పుడు అపోజిట్ వాళ్ళు అనేవాళ్ళు అంటూ ఉంటారు, అందులో పని చేసే వాళ్ళు ఇంట్లో కాలేదంటారు, ఇంట్లో చేసే వాళ్ళు అందులో కాలేదంటారు. అది జరిగేది అది కామనే. పనులు ఎవరు ఏమన్నది ఇప్పుడు పథకాలు 6 గ్యారంటీలు అన్నాడు. బస్ అయితే లేడీస్కు కొన్ని లోన్లు, మహిళలకు కొంచెం లేడీస్ అయితే రీసెంట్గా బతుకమ్మ పండుగ వచ్చింది, చీరలు ఇవ్వలేదని కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. చీరలు ఇవ్వలేదంటే ఎవరికి గ్రూప్లో ఉన్న వాళ్ళకి అన్నారు, ఇస్తారేమో. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వంలో చీరలు ఇచ్చారు కానీ అవి కట్టుకునేటివి కావు. ఆ ఊర్లలో చేనులకు బెదిరి పెడతారని అంటారు, పందులు పిట్టలు రాకుండా. అట్లాంటి దాంట్లో కట్టడము అట్లా జరిగింది. అది ఆ చీరలు ఉపయోగపడలేవు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఇప్పుడు మీరు ఎండ్ ఆఫ్ ద డే అంటే జూబ్లీ హిల్స్ ఒకవేళ డెవలప్ కావాలని అనుకుంటే కాంగ్రెస్ గెలుస్తేనే డెవలప్ అవుతుంది, ఎందుకంటే గవర్నమెంట్ అదే ఉంది కాబట్టి వాళ్ళనే గెలిపారని మీరు అంటారు. ఇక నేనే కాదు ఎవరైనా అదే మాటలు. కానీ సానుభూతి అటు గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి మరి సానుభూతి అటువైపు ఉంది అనేది కూడా వినబడుతుంది కదా. సానుభూతి ఎవరైతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు ఉంటుంది సానుభూతి. ఓకే, నేను 14 సంవత్సరాలు ఉన్నా ఆయనతో పాటు 14 సంవత్సరాలు ఉన్నాను. ఓకే, మా కార్యకర్తలకు ఏం జరగలేదు, కార్యకర్తలకు ఉన్న అక్కడ వాళ్ళకున్న ఇలువ కూడా లేదు ఆడ. వాళ్ళు ఇప్పుడు ఆయన వెంబడి ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకి తెలవాలి. చాలా మందికి తెలుసు అది, చాలా మంది మళ్ళీ దాని నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు చాలా మంది. కానీ ఓవరాల్గా సిటీలో మొత్తం సీట్లు అన్నీ కూడా మరి బీఆర్ఎస్ఏ గెలిచింది కదా సార్, డెవలప్మెంట్ అయితేనే కదా గెలుస్తుంది. గెలిచిందంటే మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ వస్తుందని కానీ చూపించారు కదా అంత టీవీలలో. కాంగ్రెస్ వస్తుందని ఎవరు అనుకోలేదు. ఓకే, ఎవరు అనుకోలేదు. బీఆర్ఎస్ వస్తుందని చెప్పేసి అట్లా సిటీలో కొంచెం కొట్టుకొచ్చింది. బీజేపీ ఏమైనా పోటీ ఉండబోతుంది? బీజేపీ పోటీ ఉన్నా కానీ నాకైతే బీజేపీ అంత రాదు ఇక్కడ అన్నది అనిపిస్తుంది. ఓకే, ఎప్పుడు రాలేదు బీజేపీ అయితే అంత రాదన్నది. ఇక్కడ ఎంఐఎం ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎంఐఎం ఏమైనా ఇంపాక్ట్ అంటే ముస్లింకి సంబంధించిన ఓట్స్ ఎక్కువ ఉన్నాయి, అది ఏమైనా ఇంపాక్ట్ చూపే అవకాశాలు? ఇంపాక్ట్ ఎంఐఎం ఉన్నది, ఎంఐఎం నుంచి పోటీ చేయరు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్కే సపోర్ట్ ఉంటుంది ఎంఐఎం, ఇప్పుడైతే ఉంది కదా. అవి కాంగ్రెస్కి వస్తాయి, ఎంఐఎం కాంగ్రెస్కి వస్తుంది కాబట్టి ఎంఐఎం ఒకటి, రూలింగ్ ఒకటి. బేసిక్ తీసుకుంటే నవీన్ యాదవ్ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి దగ్గరలో ఉండి సెకండ్ పొజిషన్లో ఉండి ఓడిపోయాడు కాబట్టి మాకు కూడా ఏంటంటే మేము అప్పుడు ఆయనకు అపోజిటే ఉన్నాము. ఇప్పుడు ఆయన గెలవాలని ఎందుకు అంటున్నాము అంటే ఈ లోకల్, ఆయన ఇసుగూడలా పుట్టి పెరిగిండు, వాళ్ళ నాయన పుట్టి పెరిగి లోకల్, ఆయనకి ఇస్తేనే బాగుంటుంది అన్నది, ఆయన వస్తాడన్నది మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. శివ అన్న. ఏం చేస్తుంటారన్న? ప్రైవేట్ జాబ్ చేస్తాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటా? అధికార పార్టీ కదా. ఓకే, కానీ గతంలో బీఆర్ఎస్ ఉంది కదా అన్న? ఉంది, గతంలో బీఆర్ఎస్ ఉండే, 3rd టైం కూడా బీఆర్ఎస్ ఇక్కడ గెలిచింది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఉప ఎన్నిక వచ్చింది కదా. సో ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు మొన్న కూడా 2023లో మాగంటి గారే గెలిచారు, గోపీనాథ్ గారే గెలిచారు. మరి ఆయన గెలిచినప్పటి నుంచి కాన్స్టిట్యున్సీలో తిరగలేదు, ఏ పని చేయలేదు. అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నాడు, వాస్తవానికి ఎటువంటి వర్క్స్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్నే గెలిపించినా మళ్ళీ ఇంట్లోనే కూర్చుంటారు వాళ్ళు. వాస్తవాన్ని మాట్లాడితే ఇంట్లోనే కూర్చుంటారు వాళ్ళు, వర్క్ చేయరు కదా. కాబట్టి పబ్లిక్ కూడా ఎట్లా ఆలోచిస్తారంటే ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే గెలిపించుకుంటే. కానీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి నిజంగా గోపీనాథ్ వచ్చిన తర్వాత ఇది డెవలప్ అయిందనే వార్తలు కూడా వస్తాయి. ఏం లేదు, అట్లేం లేదండి. పి జనార్దన్ రెడ్డి గారి హయాంలోనే డెవలప్ అయింది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీయే 90% వర్క్ అంతా కాంగ్రెస్ పార్టీ జనార్దన్ రెడ్డి గారి హయాంలో, కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ గారి హయాంలోనే జరిగినాయి. గోపీనాథ్ గారు 13 సంవత్సరాలు దగ్గర రెండు పర్యాయాలు ఫుల్గా చేసిరు. ఆయన మొన్న 2వ సంవత్సరం వస్తూ ఉంటే అర్ధాంతరంగా ఆయన అనారోగ్య సమస్యతో చనిపోయారు.
వాళ్ళు చేసినా ఏమున్నా ఇప్పుడు 10 ఏళ్లలో పెద్ద చెప్పుకోదగ్గవి కూడా చేసినా ఏం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో స్పెషల్లీ రహమత్ నగర్ డివిజన్లో లీడర్లని పెంచి పోషించి కబ్జాలు వాటిని ప్రోత్సహించి బస్తీలలో ఇల్లులు అమ్ముకున్నా సరే కొన్నా సరే లీడర్లు వసూలు చేయడం బాగా విసిగిపోయారు పబ్లిక్. రౌడీజాలు ఇప్పుడు డెవలప్మెంట్ అని అంటే ఇప్పుడు 10 ఏళ్ళలో ఉన్నప్పుడు ఎంతో కొంత చేస్తారు కదా, ఖచ్చితంగా ఎవరైనా చేస్తారు కదా. దానికన్నా డెవలప్మెంట్ కన్నా ఎక్కువ ఈ అవినీతి దౌర్జన్యాలు రౌడీజాలు ఎక్కువ ఉన్నాయి నా కంటికి కనబడ్డాయి అయితే మాత్రం అవి. సో నిజంగా ఇక్కడ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ వస్తుందని మీరు అంటారు. కాంగ్రెస్లో ఎవరెవరికి అంటే పోటీ చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఎవరు టికెట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరు లేరు ఇక్కడ. రహమత్ నగర్ డివిజన్లో కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో లేనప్పుడు ఎవరు లేరు. ఒక 2-3 నాయకులు, ముఖ్య నాయకుల నాయకత్వంలో ఓ 10-20 మంది కార్యకర్తలు కలిసే పార్టీని 10 ఏళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే పార్టీ అధికారంలోకి వచ్చిందో 2023లో అందరు ఆశావాదులు కావచ్చు, అవకాశవాదులు కావచ్చు పార్టీలో జాయిన్ అయ్యి, అదేవిధంగా ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చేసరికి నేనంటే అభ్యర్థిని నేనని కొన్ని సోషల్ మీడియాలని ప్రత్యేకంగా పిలిపించుకొని వాళ్ళకి కొంచెం ఫండ్ లాగా ఇస్తూ వాళ్ళ పేరుని కావాలనే ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పబ్లిక్లో వాళ్ళు అసలు లేరు. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరు ఉన్నారన్న అంటే మేజర్గా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా నేనే అభ్యర్థి అంటున్నారు కదా. మీ దృష్టిలో ఎవరెవరు పేర్లు ఉన్నాయి? ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ పేరు వినబడతా ఉంది. అంజన్ కుమార్ యాదవ్ గారు, నవీన్ యాదవ్ పేరు వినబడతా ఉంది. అజారుద్దీన్ పేరు వినబడతా ఉంది. రోహిన్ రెడ్డి పేరు కూడా వినబడతా ఉంది. తెరసాట్ చాలా మంది ఒక 5-6 మంది మేజర్ గా వినబడతా ఉంది. నిజంగా ఇక్కడ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో అంజన్ కుమార్ యాదవ్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ మాజీ ఎంపీ, ఆయన పార్లమెంట్ సభ్యులు, ఆయన మాజీ. ఆయన పార్లమెంటు భాగంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది. ఆయన పార్టీకి సీనియర్. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆయన పార్టీలోనే ఉన్నాడు, బయటికి పోలే. 10 మంది పోయినట్టు బయటికి పోలే, ఆయన పార్టీలోనే ఉన్నాడు. పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు కూడా పోరాటాలు చేసిరు. ఆయన కావచ్చు, వాళ్ళ అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు. మేము కూడా వాళ్ళ కిందనే పార్టీకి పనిచేసినాం. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే పార్టీ ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వీళ్ళ ఆర్గనైజింగ్లో పనిచేసినాం మేము. ఇప్పుడు ఆయన కన్నా సీనియర్ ఎవరు ఉన్నారు వాస్తవానికి చూసుకుంటే? ఏడంలో తప్పులేదు. రాజ్యసభ అనిల్కి ఇచ్చారు కదా ఆల్రెడీ. అట్లా అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఒక ఇంట్లో. అట్లా టాలీ చేసుకోలేం. అనిల్ అన్న కష్టం. అనిల్ అన్నది అనిల్ అన్న కుట్టిగా అంజన్ కుమార్ యాదవ్ గారి పేరు చెప్పి అనిల్ అన్నకు టికెట్ ఎంపీకి ఇవ్వలేదే. ఆయన కష్టపడలేదా? పార్టీ అధికారంలో లేనప్పుడు రోడ్ల మీద వండుకొని ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. ఆయన కష్టానికి గుర్తింపుగా రాహుల్ గాంధీ గారి సారథ్యంలో ఆయనకు ఆ పదవి లభించింది. కానీ ఆయనకి ఇచ్చినాం కదా అని అంజన్ కుమార్కి ఇయ్యము అనడం కరెక్ట్ కదా. అట్లా అంటే ఇంటికి ఒకటే ఉండాలి. మరి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ఏ పనులైనా సరే ఇంటికి ఒకటే. పెద్ద ఎత్తున వినబడతా ఉంది నిజంగా నవీన్ యాదవ్. అదే ఇప్పుడు నేను బీసీ నినాదం కూడా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ముఖ్యంగా నవీన్ యాదవ్ కావచ్చు, అంజన్ కుమార్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఎత్తున అంటే నాకు టికెట్ ఇస్తే ఇంకొక ఆయన ఓడగొడతాడు, నీకు టికెట్ ఇస్తే ఇంకొక ఆయన ఓడతాడు అనే గ్రూప్ రాజకీయాలు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఏం చేయబోయేది? అధిష్టానం దాని మీద ఫోకస్ చేసి ఇట్లాంటి గ్రూప్ రాజకీయాలు ఎన్నికల టైంలో జరిగితే పార్టీకి నష్టం కాబట్టి అట్లాంటి గ్రూప్ రాజకీయాలు జరగకుండా పార్టీకి సీనియర్లు ఎవరున్నారో ముఖ్యంగా వాళ్ళతోటి సమాలోచన చేసి ఎటువంటి అభ్యర్థి ఉంటే బాగుంటుంది ఏంటనేది పార్టీలో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని వాళ్ళ నిర్ణయమే ఫైనల్ అని కాదు. కార్యకర్తలు, నాయకులు ఏళ్ల తరబడి కష్టపడ్డోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని అభ్యర్థిని ఫైనల్ చేసి అందరినీ ఒక ఐకమత్యంగా చేసి బయటకు వదిలితే కలిసి పనిచేస్తారు, ఈజీగా విన్ అవుతాం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు సంవత్సరాల్లో దగ్గర నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. బీఆర్ఎస్ ఆల్రెడీ సునీత గారు దూసుకెళ్తున్నారు అనేది కూడా ప్రచారంలో నడుస్తుంది కదా. అట్లానే ఏం లేదన్న. ఇప్పుడు ఎంత దూసుకుపోయినా ఏం చేసినా పార్టీలో కూడా కొంతమంది మీరు అన్నట్టు వస్తున్నారు. బయటి పార్టీల నుంచి కూడా పార్టీలోకి వచ్చి ఇప్పుడు మేము పార్టీలో ఫాలో అయ్యే రూల్స్ మాకు కొన్ని ఉంటాయి. మా పార్టీ కాబట్టి పార్టీ డ్యామేజ్ కాకుండా, నాయకులు ఇబ్బంది పడకుండా మేము పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము పనులు చేసుకుంటూ పోతాం. ఏమన్నా పోరాటాలు ఉన్నా చేసుకుంటూ పోతాం. పార్టీలు మరి దీంట్లోకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ పార్టీ మీద ఎక్కువ ఉండదు. ఇది కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ పోతే నేను నెక్స్ట్ మళ్ళీ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి వెళ్ళిపోతా అన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు పార్టీ మీద ఎప్పుడు దృష్టి పెట్టరు. పార్టీ ఏమైపోతే ఏందని ఉంటుంది. మీ ఉద్దేశం ప్రకారం ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారు? నేను యూత్ కాంగ్రెస్ అన్నా. నేను ఇక్కడ రహమత్ నగర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ని.
పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఏ ఏ ఏ వ్యక్తినైనా సరే అభ్యర్థిగా ఫైనల్ చేస్తే ఇక్కడ మేజర్ గా ప్రజలు కోరుకునేది అంటే డెవలప్మెంట్ ముఖ్యంగా చూస్తారు కాబట్టి ఎవరికి ఇస్తే డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ పలానా పర్సన్ నవీన్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్కి ఈ ఇద్దరిలో బీసీ నినాదం నడుస్తుంది కాబట్టి సీనియారిటీ చూసుకుంటే అంజన్ కుమార్ యాదవ్ గారికి కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఒకవేళ నవీన్ యాదవ్ గారికి ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు ఆయన చేస్తాడా ఈయన చేస్తాడంటే వీళ్ళిద్దరు కాకుండా వేరే వ్యక్తికి ఇచ్చినా సరే పని చేయాల్సిందే. పదవి ఇచ్చింది ఎందుకు, పబ్లిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకునేది ఎందుకు, పని చేయాలనే కదా. గెలిచినాక ఇంట్లో కూర్చుంటా అంటే కాదు కదా. నవీన్ యాదవ్ గారికి ఇచ్చినా సరే ఆయన పని చేయాల్సిందే, అంజన్ కుమార్ గారికి ఇచ్చినా ఆయన పని చేయాల్సిందే, వేరే కొత్త వ్యక్తికి ఇచ్చినా సరే గెలవంగానే ఇంట్లో కూర్చోవడం కాదు కదా, పని చేయాల్సిందే. పనులు ఎట్లనన్నా అవుతాయి, మాలాంటి కార్యకర్తలు ఉంటారు, పనులు చేయించుకుంటారు కూడా. సమస్యలను ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు, పనులు చేయించుకుంటారు. పని ఖచ్చితంగా ఎవరైనా చేస్తారు. కానీ క్యాండిడేట్ ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే రైమత్ నగర్ డివిజన్లో 33 దశాబ్దాలుగా పనిచేసిన కార్యకర్తలు కూడా ఉన్నారు. అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఆ కార్యకర్తల గురించి ఆలోచిస్తలేరు. నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కొంచెం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అభ్యర్థిని ఎవరిచ్చినా సరే వీళ్ళని కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి వీళ్ళకి కూడా కొన్ని పార్టీ తరపున కావచ్చు పదవులు ఇచ్చి ప్రజలకి ఉపయోగపడేటట్టు చేస్తే బాగుంటుంది. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలని పట్టించుకోకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తే మాత్రం కష్టం, ఇబ్బంది అవుతుంది. ఇంకోవైపు సిఎన్ రెడ్డి పేరు కూడా వినబడతా ఉంది. ఏం చెప్తారు ఆయన ఎవరు, ఆయన చరిత్ర ఏంది, అసలు ఆయన హిస్టరీ ఏంది రాజకీయంగా? సిఎన్ రెడ్డి అనేది ఆయనది ప్రధాన మీడియాలో పేరు 2023లో జనరల్ సాధారణ ఎన్నికలు జరిగే టైంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇందులోకి వచ్చిండు. సిఎన్ రెడ్డి గారు కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్ క్యాండిడేట్ బండపల్లి భవానీ శంకర్ గారు. భవానీ శంకర్ గారి మదర్ ఆల్రెడీ 2 టర్మ్స్ కార్పొరేటర్, జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ ఆవిడ. భవానీ శంకర్ గారు సిటీ కాంగ్రెస్ సెక్రటరీ, దాదాపు 3 దశాబ్దాల నుంచి పార్టీకి పనిచేస్తారు. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు కార్పొరేటర్గా, సిఎన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసారు. బీఆర్ఎస్ నుంచి సిఎన్ రెడ్డి గారు అప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ ఊపులో గెలిచిపోయారు. మాగంటి గోపీనాథ్ గారు అప్పుడు కూడా ఈయనని టికెట్ ఇచ్చి సిఎన్ రెడ్డి గారికి గెలిపించుకుంది కూడా ఆయన్నే గెలిపించుకున్నారు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసరికి సిఎన్ రెడ్డి దీంట్లోకి వచ్చినాడు. సిఎన్ రెడ్డికి టికెట్ ఏ రకంగా ఇస్తారు చెప్పండి మీరే? ఏ రకంగా అర్హత ఉందా అసలు? పేరు వినబడతా ఉంది కదా, అదే డబ్బులు ఇచ్చి నేను నా పేరు కూడా వినిపిస్తానా? నేను కూడా ఒక మీడియా ఛానల్ని పిలిపించి కొంచెం అమౌంట్ ఫండ్ ఇచ్చి నేను క్యాండిడేట్ అని ప్రచారం చేయడానికి చేస్తారు, ఎవరిదని చేస్తారు కదా. కానీ ప్రధానంగా ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పథకాలలో విఫలమైంది. పేద ప్రజలకు అనుకున్నవన్నీ, అంటే కాంగ్రెస్ ఏదైతే చెప్పి వచ్చిందో అవన్నీ నెరవేర్చలేదనే ఒక అపోహ కూడా ప్రజలలోకి వెళ్తుంది కొద్దిగా. కొంత నేను ఓపెన్గా చెప్తున్నా, కొంత ఇబ్బందులు ఉన్నాయి అనేది వాస్తవమే. కానీ పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు చెప్పేదైతే వాస్తవం కాదు. అది కొంచెం ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో మనకు మిగులు బడ్జెట్ 2014లో కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పచెప్తే కేసీఆర్ మొన్న 2023లో 6 లక్షల కోట్ల అప్పుతోటి రాష్ట్రాన్ని అప్పచెప్పిండు. మీరైనా సరే ఆలోచించాలి ఏ రకంగా పరిపాలన చేస్తారు. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీల స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, బడ్జెట్ ఉన్నది, దాంతో ఏ రకంగా చేయొచ్చు అని అనుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చేసిన తర్వాత అసెంబ్లీలో కూడా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది, ఇంత అప్పు ఉన్నది అని. దాన్ని బేస్ చేసుకొని ఏ పథకం ఎట్లా ఇవ్వాలి. ఇప్పుడు 200 యూనిట్లు పూర్తిగా వస్తుంది, మహిళలకు ఉచిత బస్సు వస్తున్నది, ఆరోగ్యశ్రీ అమౌంట్ను కూడా 10 లక్షల వరకు పెంచడం జరిగింది. ఈ రకంగా ప్రతి ఒక్కటి అక్కడున్న బడ్జెట్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మన ఇల్లు గడవాలి, ఇటు రాష్ట్రాన్ని చూసుకోవాలి, పెట్టుబడులు తేవాలి. ఇప్పుడు మ్యాజిక్ అయితే చేయలేడు కదా రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన రాష్ట్రాన్ని నాశనం చేసి పెడితే రేవంత్ రెడ్డి ఒక్కసారి వచ్చి మ్యాజిక్ చేయలేడు కదా, టైం పడుతుంది కొంచెం. అది పబ్లిక్ ఆలోచించాలి. విఫలమైన ఇప్పుడు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ ఉంటుంది, వేరే ప్రభుత్వం ఏదొచ్చినా సరే 6 లక్షల కోట్లను బేస్ చేసుకొని పరిపాలన చేయాలి కదా. అదైతే మ్యాజిక్ చేయదు కదా వేరే ప్రభుత్వం వచ్చినా. కాబట్టి పబ్లిక్ ఆలోచించాలి. కేసీఆర్ చేసిన పనికి ఇబ్బంది అయిపోయింది కాబట్టి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బాగానే పనిచేస్తున్నారు, జరుగుతుంది, అట్లా ఏమి ఇబ్బంది లేదు. బై ఎలక్షన్లో కూడా పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళతోటి వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇది మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకటి మొన్న లాస్ట్ టైం జరిగిన కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో నిజంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదంటే బీఆర్ఎస్ ముందుకెళ్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మరికొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.